మా పెదనాన్నగారు విజయవాడలో ఉంటున్నారు. మా పెద్దమ్మ లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి కడుపు నొప్పని చాలా బాధపడుతుంటే హాస్పిటల్కి వెళ్ళారంట. మరి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీస్తే ఇలాగ క్యాన్సర్ అని చెప్పారంట. మరి నాకు ఫోన్ చేసి ఇలాగన్నారు, క్యాన్సర్ అంటమ్మా, మరి ఏం చేయను మీరు చెప్పండి అని అంటే నేను అన్నాను, మరి దేవుని చిత్తం ఏమైందో పెదనాన్నగారు, మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వండి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట, నీ పరిస్థితి చాలా ఉందయ్యా, మరి ఆపరేషన్ చేసినా మీరు బతుకుతారో అని మాకైతే నమ్మకం లేదు అని చెప్పారంట. దేవుని చిత్తం ఎలా ఉందో మరి అని చెప్పినప్పుడు నా భర్త వెళ్ళి సంతకం పెట్టిన తర్వాత ఆ రోజు సంతకం పెట్టిన వెంటనే ఆపరేషన్కి వాళ్ళు ఏర్పాటు చేసి ఆపరేషన్ చేసి ఐసీయూలో పెట్టారు. ఇంకా వెంటనే నా భర్త వచ్చేసాడు. అయితే వచ్చినప్పుడు 3 రోజుల తర్వాత బయట బెడ్కి వేసారని తెలిసింది. దేవుడు ఎంతో గొప్ప కార్యము. ఆపరేషన్ చేసిన ముగ్గురులో ఇతను అక్కడే బ్రతికాడు, 2 అయితే చనిపోయారంట. అసలు ఈయనే చనిపోతాడని అనుకున్నాం. ఈయనే బాగున్నాడు, దేవుని చిత్తము అన్ని దేవుళ్ళలోనే. ఈయన ఎప్పుడు వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడుతూ దేవుడే ఉన్నాడు, నిన్ను స్వస్థపరుస్తాడని మాట్లాడుతూ ఉంటారు. ఎవరయ్యా అసలు ఎప్పుడు ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పాను అని అంటున్నారు ఫోన్లో అని పక్కన వారంతా అసలు ఆశ్చర్యపోయారంట. అసలు మా అమ్మాయి అసలు హైదరాబాద్లో ఉంది, అసలు వాళ్ళు ప్రేయర్లో వాళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పి ప్రేయర్ చేపిస్తుందని చాలా సంతోషంగా చెప్పేవారంట. అసలు ఎంత వేదన అంటే అసలు నాకైతే అయితే ఈ 2 వారాల ముందే నేను సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. నేనైతే నమ్మకం లేదు, ఈయన బతుకుతాడా అని కూడా నాకు నమ్మకం లేదు. నేను మొన్న ఫోన్ చేసి అడిగాను, నేను ఎలా ఉంది పెదనానంటే అసలు మీ ప్రార్థనలేనమ్మా, మీ ఆత్మీయ తల్లిదండ్రులు అసలు మీ ప్రార్థనలో అసలు ఎంతో మహిమ ఉంది, ఆరాధన చేస్తున్నారని మీరు ఇట్లా చెప్తున్నారు, ఎంతగానో అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది, నేను బ్రతుకుతానని కూడా నాకు నమ్మకం లేదు, దేవుడు ఉన్నారు అని అసలు ఎంత సంతోషంగా అంటారంటే నేను బ్రతికితే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతా, కానీ నేనైతే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళానని అసలు ఫోన్లో ఎంతో దుఃఖంతో సంతోషంతో అసలు చెప్పారు. నేనైతే అసలు ఎంత సంతోషించాను. నా ప్రార్థన ఏ పాటిది, నా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రతి శనివారము అసలు క్యాన్సర్ గురించి ప్రే చేసినప్పుడల్లా నాకు ఎంతో సంతోషం అనిపించేది. ఒక్కసారి నేను చెప్పాను ఆత్మీయ తల్లిదండ్రులకి, అయినా వారు నైనా మా ప్రార్థన కొరకు ఎంతో దుఃఖపడి ప్రార్థన చేశారు. అసలు వాళ్ళ మేలు నేను మర్చిపోలేదు. అతని పేరు ఇస్మాయిల్, ఒంటరిగా ఉంటున్నాడు, కొడుకు మనవాళ్ళు ఉన్నా కూడా అసలు పట్టించుకోరు, కనీసం పాలు తెచ్చి ఇవ్వడానికి కూడా అతనికి ఎవరు తోడలేడు, దేవుడే ఉన్నాడు. మన ఫోన్ చేసి నేను అడిగినప్పుడు నాకు దేవుడే సహాయం చేస్తున్నాడు అమ్మా, మీ ప్రార్థనలు మీ మందిరంలో అందరికీ చెప్పమ్మ, నా గురించి ప్రేయర్ చేయమని అని అన్నారు. మరి అనుదినం మీ ప్రార్థనలో నేను మా ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి సాక్ష్యమును దీవించును గాక. హల్లెలూయా.